ఇక్కడ చూసినట్టయితే పులి గాండ్రిస్తుంది. సలాం కొట్టి తోకలిపి స్టార్ట్ చేస్తుంది. ఎలా కోపం పెట్టిందంటే అది మామూలుగా కోపం. దీని పులి పేరు కప్పేరి పులి. ఇప్పుడు బెంగాల్ టైగర్ అని ఎట్లా అంటామో మనము, ఇది కప్పేరి పులి. తోకలేదు దీనికి. ఇక్కడ ఒక పులి ఉన్నది. ఇది నాగుల పులి అంటారు దీన్ని, కానీ అనుకుంటారు అంతే. అనుకుంటారు. దీనికి కూడా ఇంకొకతాన్ని ఉంది బోస. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుంది. అమ్మా ఓకే రెడీ. ఇవి రెండు పులులు ఇప్పుడు యుద్ధం చేస్తున్నాయి. ఇది ఏమన్నాడు? ప్రేక్షకులు ఇక్కడ చూస్తున్నారు. అది అట్లా అమ్మా ఏం ఉన్నాయా పూలు, ఏది వెనక కొత్త చూద్దాం. ఇప్పుడు ఆ కడుపు నిండా తిని మంచిగా బిర్యానీ మాత్రం ఆటంగా తినేవి. కప్పేరి పులి గెలిచేటట్టున్నది. నాగుల పులి పని అయిపోయింది. అమ్మ ఇప్పుడు ప్రేక్షకులను చూస్తుంటే ఇప్పుడు మన వాళ్ళు కూడా సపోర్ట్ కొడుతున్నారు, చూస్తున్నాం. ఓకే 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 మన బ్రదర్ ఇప్పుడు పోయి దుంకి స్నానం చేస్తుంటాడు. చూడు బ్రదర్ ఇట్లా బ్రదర్ 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 వానికి ఏమైనా అయితే నువ్వే పోవాలి లోపలికి గుంజుకోవడానికి. పట్టి మంచిగా ఉంటది. అందరు భయపడేటోళ్ళే ఉన్నారు, చేతులు కట్టుకుని నిలబడి. ధైర్యవంతులు ఉండాలా. ఇప్పుడు అందరు భయపడేటోళ్ళే ఉన్నారు అన్నప్పుడే మన బ్రదర్ ఇప్పుడే బిర్యానీ అలసిపోతారు. అలసిపోతారు. అక్కడ ఈత కొడుతున్నాడు, చూస్తున్నాడు. ఏ బ్రదర్ లీలలో కోతున్నాడు, చెరువులో కోతున్నాడు. చప్పట్లు కొట్టాడు, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టాడు, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. మన బ్రదర్ లోపలికి వెళ్తుండు. యాహో బ్రదర్, ఆల్ ద బెస్ట్. బ్రదర్ నీళ్ళని పట్టపక్క పాయలు కావాలి, నీళ్ళని 2 పాయలు కాగలవు, జాగ్రత్త. 2 పాయలు అయితే నీళ్ళు. ఓకే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం ఎటువైపు అయితే చెరువుకి వచ్చేసినాం మంచిగా. ఓకే మధ్య చాలా ఫుల్గా వాటర్ ఉన్నాయి. ఇప్పుడు చూసినట్టు గడ్డి వరకు అట్లే ఉంటుంది. స్నానాలు చేస్తుండ్రు. ఇప్పుడు వాళ్ళు పోతున్నారు. చూసి ఒక్కొక్కరు లోపలికి దిగే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎంతసేపు స్నానం చేస్తారు. ఓకే చేపల పెళ్లి పెట్టుకో. చల్లటి వాతావరణంలో మంచిగా వాటర్ ఫుల్ గా నిండి, చెరువు బాగా నిండింది. స్నానం చేస్తున్నారు. చేసుకుని బయటకు వచ్చినాక చూపిద్దాం ఒకసారి. ఓకే ఇప్పుడు మన బ్రదర్ మాట్లాడతాడు. హాయ్ ఫ్రెండ్స్, మేము చెరువుకి వచ్చాం. బ్రదర్ కాడికి ఇప్పుడు నేను కూడా కొద్దిసేపట్లో దూకపోతున్నా, ఈతకు స్విమ్మింగ్ చేయబడబోతున్నా. చూడండి మరి నేను కూడా వీళ్ళందరూ చూస్తే నాకు కూడా కొట్టాలనిపిస్తుంది. కొట్టు. నేను కూడా దుంక వచ్చింది. ఇక చూడడం ఎందుకు. సరే ఓకే. ఈత రాకపోయినా ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. ఏ బ్రదర్ జంబో ప్యాక్ మామూలు జంబో ప్యాక్ అన్న. పోండి బాయ్, బట్టలు అయిపోయారు కదా, పోండి. బట్టలు అయిపోయారు. నీరుగడ్డలు ఉన్నారా, నీరుగడ్డలు ఉన్నారా, నీరుగడ్డలు ఉన్నారా సార్.
ఏ సాయిరామ్ పోతే మళ్ళా రామ్. ఓకే, ఇప్పుడే చెర్లకి స్నానం చేసుకొని ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసారు మన వాళ్ళు. ఇక్కడ చూసినట్టయితే మనోడు ప్రసాద్, ఇక్కడ మన బ్రదర్స్ బయటకు వచ్చేసారు. బ్రదర్ వాటర్ లో దిగినాక ఎట్లా ఉంది? ఫుల్ ఎంజాయ్ అనిపించింది. లోపలికి పోయినా వేడి. ఓకే ఓకే, అంటే మనము స్విమ్మింగ్ చేసి బయటకు వచ్చినప్పుడు పెయ్యి అల్కా అయిందా? చాలా అల్కా అయింది, కాళ్ళు చేతులు చాలా అల్కా అయిపోయింది. మనము చెరువులో దిగి మన ఈత పడే చెరువుల కాళ్ళు చేతులు మన ఆరోగ్యం అనేది చాలా అల్కాగా అయిపోతుంది, ఏదో బరువు అంతా పోయినట్టు అనిపిస్తుంది. కానీ ఈత అంటే ఫుల్ ఎక్సర్సైజ్ తెలుసా, నరాలన్నీ కూస్తాయి, వస్తుంటాయి. మనోడు అయితే లోపలనే ఉన్నాడు, బయటికి వెళ్తలేడు. అక్కడ ఇప్పుడు తెలియదు కాదు, మనం అంత దూరం నుంచి ఈత కొట్టిన తర్వాత తినాలి. లోపలనే ఉన్నాడు మనోడు, ఇంకా బయటికి వెళ్ళలేడు.